ప్యాటర్న్ బ్లౌజెస్కి 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. అలానే కాలమ్ డిజైన్కి మినిమం స్టార్టింగ్ ప్రైజే 499 రూపీస్ అలా స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎలా ఛార్జ్ చేస్తారనేది ఇక మీ ఇష్టం అనమాట. మీరు ఈ సారీస్ చూసే ఉంటారు. రెస్టారెంట్ సారీస్కి ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా. ఇక్కడ నేను బ్లౌజ్ డీటెయిలింగ్ చూపిస్తున్నా. ఈ శారీకి డబుల్ బార్డర్ ఏం రాలేదు. మనం బార్డర్ని సింగిల్ బార్డర్ని కట్ చేసుకుని డబుల్ బార్డర్లా వేసాము. ఆఫ్టర్ బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యాక నాకు ఇంకా ఏమైనా చేయాలనిపించింది. సో మన దగ్గర బయట దొరుకుతూ ఉంటాయి 3D అవుట్లైనర్స్ అని లేదా గోల్డ్ గ్లిటర్స్ అని దొరుకుతుంటాయి కదా. సో వాటితో నాకు ఇట్లా కాలమ్ డిజైన్ వేయాలనిపించింది. ఎందుకంటే కాలమ్ డిజైన్ కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో ట్రై చేద్దాం అనుకున్నా. సో నేను అది కూడా ఈ వీడియోలో ఎట్లా వేయాలి అనేది నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను. బట్ అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మనం ఎంత ఛార్జ్ చేస్తే అంత క్లయింట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు కాబట్టి మీరు చాలా నీట్గా ఫినిషింగ్ రావడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ నేను చూపించే బ్లౌజ్కి కొంచెం పేషెన్స్ కావాలి. ఓపికతో మీరు వీడియో డీటెయిల్గా చూసి ఎప్పటికప్పుడు మెజర్మెంట్స్ అవన్నీ నోట్ చేసుకోండి. వీడియో ఫస్ట్ ఒక 2-3 సార్లు చూడండి అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ మెజర్మెంట్స్తో మీరు ప్రతి డ్రాఫ్టింగ్ కూడా నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత మీరు కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అయితే చెప్తున్నా చూడండి. నెక్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎంతైతే వస్తుందో దానిలో హాఫ్ పార్ట్ వరకు నెక్ అండ్ షోల్డర్ పార్ట్ తీసుకోవాలి. హాఫ్ వరకు మనం ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. నాకు షోల్డర్ 16 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ వరకు తీసుకున్నా. 4.5 ఇంచెస్ నెక్ విడ్త్, 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ తీసుకున్నా. 8 ఇంచెస్ మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. అలానే షోల్డర్ పట్టు దగ్గర ఆర్మ్ రౌండ్ వైపు 1/4 ఇంచ్ ఇలా డ్రా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాన్ని మన నెక్ పార్ట్ దగ్గర నుంచి షోల్డర్ లైన్కి కనెక్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తాయి. ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచ్ అయితే ఒక 1 ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలి. కుట్లో పోతుంది కాబట్టి. అలానే తినది చెస్ట్ వచ్చి 36 ఇంచెస్ 4 ఫోల్డ్స్ పైన ఉంది కాబట్టి 9 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు సీమ్ ఎలవెన్స్కి. బ్లౌజ్ రౌండ్ వేస్ట్ రౌండ్ ఉంటుంది కదా, వేస్ట్ రౌండ్ వచ్చి 30.2 ఇంచెస్. సో 7.5 ఇంచెస్ ఏమో మనం మెజర్మెంట్ తీసుకున్నాం. 4 ఫోల్డింగ్స్ పైన 1 ఇంచ్ డాట్ కోసం తీసుకున్నాం. 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ బ్యాక్ నెక్ డెప్త్ వచ్చి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాం. బోట్ నెక్కి 3 ఇంచెస్ సరిపోతుంది. బ్యాక్ నెక్ డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది. సో కట్ చేసేస్తున్నా. ఫస్ట్ మీరు మీ మెజర్మెంట్స్ని క్లియర్గా నోట్ చేసుకున్న తర్వాత ఒక వేస్ట్ పేపర్ పైన మీరు ఒకసారి డ్రాఫ్ట్ చేసుకుని కటింగ్ చేసుకుని చూసుకోండి. బాగానే వస్తుంది అనుకుంటే అప్పుడు ఫ్యాబ్రిక్ పైకి వెళ్ళండి. ఇక్కడ స్లీవ్ చూద్దాం. స్లీవ్ లెంత్ 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాం. దీనిది ఆర్మ్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర బాక్స్ క్రియేట్ చేసుకుని అక్కడ మనం ఈ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ వచ్చి 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ డౌన్కి ఉంది కదా, అక్కడ నేను కర్వ్ షేప్ తీసుకున్నాను. మీకు స్లీవ్ కటింగ్ వీడియో వివరంగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. స్లీవ్ రౌండ్ 11 ఇంచెస్ కాబట్టి 5.5 ఇంచ్ పెట్టుకుని 2 ఇంచెస్ నేను ఖర్చు పెట్టుకున్నా. సో కటింగ్ అయితే చేసేస్తున్నా. పఫ్ స్లీవ్ కావాలి అంటే యాక్చువల్ స్లీవ్ లెంత్కి ఒక 3 ఇంచెస్ పైకి మెజర్ చేసుకునేసి కట్ చేసుకుంటే మీకు అది పఫ్ స్లీవ్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్లీవ్ని ఓపెన్ చేసుకుని స్లీవ్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, అక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి డెప్త్ తీసుకోవాలి. స్లీవ్కి ఒక 1/4 ఇంచ్ ఇలా షేప్ డ్రా చేసుకుని మనం దీన్ని బ్లౌజ్కి ఫ్రంట్ వైపు వస్తుంది కదా, అక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అని రాసి పెట్టుకున్న స్లీవ్ పార్ట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ నెక్ ఆల్రెడీ అయిపోయింది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక పేపర్ పైన డ్రా చేసుకుని కింద చూడండి వేస్ట్ రౌండ్ ఉంది కదా, అక్కడ ఒక 2 ఇంచెస్ పెంచుకోండి అంతే, అక్కడ మాత్రమే. సో ఇప్పుడు ఏం చేస్తాం, షోల్డర్ పార్ట్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెంచుకున్న దగ్గరికి మీరు కనెక్ట్ చేయండి లైన్. ఇక్కడ ఏంటంటే షోల్డర్ పార్ట్ నుంచి ఒక 10 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. బ్లౌజ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్, తర్వాత ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇదంతా మనం ప్రిన్సెస్ కట్ కోసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక 2 ఇంచెస్ లెంత్, అది జస్ట్ షేప్ కోసమే అన్నట్టు, ఓకేనా. తర్వాత మనం ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి మెయిన్ మిడ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి మనం ఈ లైన్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే అక్కడ మనకి 1/2 ఇంచ్ వరకు మనం కటింగ్లో పోతుంది, 1/2 ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2.5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 10 ఇంచెస్కి మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకున్నాం. సో ఫస్ట్ 10 ఇంచెస్ మార్క్ ఎక్కడుందో అక్కడ నుంచి మనం ఆర్మ్ రౌండ్ పాయింట్కి నేను ఇలా లైన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే
ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒక 3 ఇంచెస్కి ఒక చిన్న మార్క్ చేసుకోండి, జస్ట్ షేప్ కోసమే అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ కర్వ్ అంటే 2.5 ఇంచెస్ దగ్గర ఒక కర్వ్ లైన్ వెళ్ళాలి. దాని దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ తీసుకున్నా పర్లేదు, జస్ట్ షేప్ కోసం అన్నట్టు. ఇలా చూడండి, ఇలా డ్రా చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఎక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి అని, ఈ షేప్ కోసం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్లౌజ్ వైపు ఏం చేయాలి అంటే ఆర్మ్ డౌన్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి కదా, లోతు తీసుకోవాలి కదా. సో అది కూడా తీస్తున్నా. సో కటింగ్ అయితే నేను చేసేస్తున్నా. మనకి నచ్చిన నెక్ షేప్ ఇచ్చుకోండి. నేను నెక్ షేప్ ఇచ్చా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను పేపర్ ప్యాటర్న్ నుంచి లైనింగ్స్ కట్ చేసేసుకున్నాను. లైనింగ్ ప్యాటర్న్స్ తీసుకుని ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి బ్లౌజ్ కలర్, ఎందుకంటే బ్లౌజ్ పీస్ తక్కువైంది, అందుకే వేరేది ఉంటే యాడ్ చేసా. అయిపోయింది. సో మార్నింగ్ నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ కూడా అందరిలానే క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో క్లీనింగ్ అయిపోయాక కాసేపు వర్కౌట్ చేసి తర్వాత ఇట్లా ఈ ప్లాంట్స్ని ప్యాంపర్ చేస్తాను. అది కూడా అయిపోయాక వాటికి వాటరింగ్ చేసుకుని కాసేపు సన్కి ఎక్స్పోజ్ అవుతా. సన్ రైజ్ టైంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ కూర్చునేలాగా చూస్తా. మేతి వాటర్తో నా డే స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా డైజెస్టివ్ సిస్టమ్ని అవేక్ చేయాలి అంటే మనం హాట్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నాకు స్నేక్ ప్లాంట్స్ మంచిగా వచ్చాయి రోడ్స్. సో నేను వేరే ప్లాంట్లోకి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నా. ఈ బ్లౌజ్కి 2 బార్డర్స్ ఇస్తారు కదా, ఆ 2 బార్డర్లో ఒక బార్డర్ నేను స్లీవ్ కోసం వదిలేసాను. ఇంకొక బార్డర్ని ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నాను. దాన్ని 4.5 ఇంచెస్ విడ్త్, 14.5 ఇంచెస్ లెంత్ తీసుకుని మనకి దారాలు బయటకు వచ్చేయకుండా నేను ఇలా స్టిచ్ వేసుకుంటున్నా. రెండు కూడా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకుని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దానికి మిడిల్లో ఇట్లా ఫోల్డ్ వస్తుంది కదా, అక్కడ మిడిల్లో అటు ఇటు ఈ 2 బార్డర్స్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా నేను ఈ బార్డర్స్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. సో మీరు నెక్ ఇంకా కట్ చేయొద్దు, నెక్కి పైకి వచ్చేలాగా ఈ బార్డర్స్ కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఎలా కట్ చేస్తున్నానో ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నా. ఈ బార్డర్స్ రెండు ఈవెన్గా వచ్చేలాగా మీరు మార్జిన్ చేసుకోండి. అటు ఇటు రాకుండా మార్జిన్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కనిపిస్తుంది అనమాట డిజైన్. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయాక అటు ఇటు కూడా మీరు సెక్యూర్ చేసుకోవడానికి జాగ్రత్తగా స్టిచెస్ చూసుకుని వేసుకోండి. బార్డర్స్ని యూజ్ చేసి మనం ఎన్ని రకాల డిజైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బార్డర్స్ ఓన్లీ మెయిన్ పీస్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు నేను మెయిన్ పీస్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నేను అటు ఇటు మొత్తం స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు లైనింగ్ పీస్ కూడా యాడ్ చేసేసాక నేను చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నా నెక్ పార్ట్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. నెక్ కట్ చేయకముందే ఈ బార్డర్స్ వేసుకోండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ని మనకి ఖర్చు ఎక్కడ వరకు వచ్చిందో ఆ ఖర్చు వరకు ఇలా పట్టుకుంటే అక్కడ ఒక లైన్ క్రియేట్ అవుతుంది. అక్కడ మనం ఇట్లా చాక్ పీస్తో ఇట్లా డ్రా చేసుకోండి. అదే డాట్ అనమాట. అదే ప్లేస్లో మనం డాట్ స్టిచ్ చేసుకోవాలి. అంతే ఈజీనే. మీకు డాట్ ఎలా పెట్టాలో తెలియకపోతే ఇది ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పీస్ వేసుకుని నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఫ్రంట్ సైడ్ బార్డర్ వేసేది ఓన్లీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కేనా అంటే కాదు, నార్మల్ డాట్ బ్లౌజ్కి కూడా మనం అట్లా వేసుకొని ఈ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫినిషింగ్స్ ఎంత నీట్గా ఉంటే అంత ఎక్కువ మనం ఛార్జ్ చేయడానికి కూడా అవుతుంది. మీరు ఏదోలా కుట్టేసి మనం ఎక్కువ ఛార్జ్ అడుగుతున్నామంటే ఎవరు ఇవ్వడానికి ఒప్పుకోరు. మోస్ట్లీ నేను డిజైన్ చేసే స్టిచ్ చేసే బ్లౌజెస్కి ఓవర్లాక్ అది చేయించాను. నేను ఆ అవసరం లేకుండానే స్టిచ్ చేసేస్తూ ఉంటా. సో ఇక్కడ నేను స్టిచ్ చేసిన ప్రతి పీస్ కూడా నేను ఎప్పటికప్పుడు ఐరన్ చేసుకుంటాను. తర్వాత పైన రివర్స్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేస్తున్నా కదా, టాప్ స్టిచ్ అయ్యాక నేను అన్ని పీసెస్ కూడా ఐరన్ చేసుకుంటా మంచిగా. అప్పుడు నీట్ లుక్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ పార్ట్ వరకు అయింది. ఇప్పుడు సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పీస్ పెట్టుకునేసి చుట్టూ స్టిచ్ చేసేస్తాను. కింద పార్ట్ వరకు కింద నేను వదిలేస్తా ఓపెన్, ఎందుకంటే ఆ కింద ఓపెన్ దగ్గర నుంచి మనం రివర్స్ చేసుకుంటాము. ఎందుకంటే ఆ కింద మనం ఎలాగూ ఒక పీస్ యాడ్ చేస్తాం ఫినిషింగ్ కోసం కదా, సో అలా కవర్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ మనం కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నా చూడండి. రివర్స్ చేసాక దానిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్ పార్ట్ చూద్దాం. స్లీవ్స్కి బ్లౌజ్లో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 12 ఇంచెస్ కట్ చేస్తున్నాను. ఈ 12 ఇంచెస్ మనకి 4 పీసెస్ కావాలన్నమాట. ఎక్కడ అంటే మనకి స్లీవ్ రౌండ్ ఉంటుంది కదా, స్లీవ్ రౌండ్ దగ్గర దానికి కొంచెం పైన
ఈ పీసెస్ని యాడ్ చేస్తున్నాం. ఒక 4 పీసెస్ తీసుకోండి 12 ఇంచెస్తో. సో కింద ఒక పీస్ యాడ్ చేస్తాము. దానికి కొంచెం మిడిల్లో గ్యాప్ ఇచ్చుకుని ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా పైన ఒకటి బార్డర్ యాడ్ చేస్తాం. సో స్లీవ్ రౌండ్ వస్తుంది కదా, ఆ కింద నేను ఒక పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో తర్వాత దానికి ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని దానికి కొంచెం పైన కూడా మనం ఇదే పీస్ని యాడ్ చేస్తామన్నమాట. నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నాను కదా, అలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర బార్డర్ యాడ్ చేయడానికి ఆ బార్డర్ ఎంత ఉందో అంత నేను మెజర్ చేసుకొని డ్రా చేసుకున్నాను లైను. ఆ లైన్స్ పైనే స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మిగిలిన ఫ్యాబ్రిక్ని ఆ బ్లౌజ్కి లోపలికి అట్లా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీనే. ఇక్కడ చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నానో అలానే మీరు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి అంతే. సో అటువైపు కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నా. చాలా ఈజీనే బార్డర్ స్టిచ్ చేయడం. నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా ఒకటి అప్లోడ్ చేశాను అనుకుంటా. సో ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనికి సైడ్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను సైడ్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ అందరం చేస్తాం కానీ నీట్గా స్టిచ్ చేయడం అనేది మెయిన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఫినిషింగ్స్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చివర వేస్ట్ రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అలానే ఇది ఫోల్డింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ కూడా నేను వేసేసుకున్నాను 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకుని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుని నా హస్బెండ్కి లంచ్ బాక్స్ పంపించాల్సిన టైం అయిపోయింది. మీరు నా హెయిర్ కేర్ సిరీస్ ఫాలో అవుతున్నట్లయితే నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్తూ ఉంటాను కదా, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి. వెజ్జీస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది చియా సీడ్ విత్ కోకోనట్ వాటర్. వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. నా ప్లేట్ ఎప్పుడు ఇంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలి. వాటితో పాటు నేను కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే మనం తినే ఫుడ్లో అన్నీ దొరకవు. ఇక బ్లౌజ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, దానికోసం 2.5 ఇంచెస్ హుక్స్ పట్టికి 3 ఇంచెస్ కాజా అంటే తాడు పట్టికి తీసుకోవాలి. సో నేను ఇక్కడ హుక్స్ పట్టి తాడు పట్టి కూడా నేను వేసేసుకుంటున్నాను. హుక్స్ పట్టి తాడు పట్టి వేసేప్పుడు బ్లౌజ్కి కింద వాటిని పెట్టి తర్వాత మనం ఫోల్డింగ్ పైకి బ్లౌజ్ పైకి వచ్చేలాగా పెడితే ఫినిషింగ్స్ నీట్గా వస్తాయి. ఇది నేను డిజైనింగ్ చేసేప్పుడు మా లెక్చరర్ మాకు చెప్పారు. సో అక్కడ అంత బేసిక్స్ వరకే నేర్పిస్తారు కానీ స్టిచ్చింగ్ అంత ప్రాపర్గా నేను నేర్చుకునింది క్లాసెస్లో నేర్చుకున్నాను. తర్వాత మా మమ్మీ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నాకు బ్లౌజ్ అయితే మొత్తం ఫినిషింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇక మనం స్లీవ్ అటాచ్ చేసేసుకుందాము. స్లీవ్ అటాచ్ చేసుకునేప్పుడు చెక్ చేసుకోండి. మనం ఇక్కడ ఎఫ్ అని రాసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్నది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వైపే రావాలి స్లీవ్. సో ఇక్కడ అది చూసుకుని మీరు జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోండి. స్లీవ్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత మీరు ఫ్రంట్ స్లీవ్కి నేను ఆల్రెడీ చెప్పాను డెప్త్ తీయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక స్లీవ్ నేను అటాచ్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా మనం ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కట్ చేస్తే మళ్ళీ మీరు మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వరకు సీమ్ ఎలవెన్స్ పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. టైం చూడండి, ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. మా మమ్మీ అప్పటికప్పుడు ఊరికి వెళ్ళిపోవడంతో నా ఫ్రెండ్ బ్లౌజ్ అప్పటికప్పుడు ఇవ్వాల్సి రావడంతో నేను ఈ టైం వరకు స్టిచ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ సీమ్ ఎలవెన్స్ వేసుకునేప్పుడు మనకి చాలామందికి స్ట్రైట్గా రాదు అంటారు, బట్ నేను చెప్పిన ఈ పద్ధతి ఫాలో అయిపోండి. 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ స్టిచెస్ ఒక 4 or 5 వేసుకోండి, సరిపోతుంది. మీరు స్ట్రైట్గా వచ్చాయి స్టిచెస్, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బార్డర్ మనకి గ్యాప్ బార్డర్ లాగా మనం క్రియేట్ చేసాం, గ్యాప్ బార్డర్ రాలేదు. సో బ్యాక్ కూడా నాకేమనిపించిందంటే నా దగ్గర 3D అవుట్లైనర్ ఉంది కదా గ్లిట్టర్, సో దీంతో కాలమ్ డిజైన్ ట్రై చేద్దాము. మరి ప్లెయిన్గా ఉంది కదా, అంటే ప్లెయిన్గా ఉన్న బాగుంది కానీ సరే ఏమొకటి చేద్దాం అన్నట్టు నేను ఇక్కడ ఈ కాలమ్ డిజైన్ నేను ఈ బ్లౌజ్కి వేశాను. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నా అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అది ఓకే మీ ఇష్టం. కాకపోతే ఇట్లాంటి ఇంకా వీడియోస్ రావాలి చూడాలి అనుకుంటే మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరేలోపు సారీకి నేను కుచ్చులు వేద్దామని డిసైడ్ అయ్యా. సో కుచ్చులు వేసేది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను, సో అది కూడా చూడండి. తర్వాత ఇక్కడ చూడండి ఆరిపోయాక ఇలా వచ్చింది, ఇంకా పూర్తిగా ఆరలేదు. సో మీకు అక్కడక్కడ మరకల్లా కనిపిస్తున్నాయి, ఇంకా పూర్తిగా ఆరలేదు. సో కాస్త వరకు ఆరింది, ఆరాక పెయింట్ ఇలా ఉందన్నమాట బ్లౌజ్. ఎలా ఉంది మీకు అర్థమైందా లేదా అని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.